టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. అలా చెప్పండి, ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో పోరాటం చేసి ఏదైతే 30-40 సంవత్సరాల పోరాటంలో చాలా మంది అసలు బాసిరు, ఈ మాదిగలు కావచ్చు, మాదిగల నొప్పకులాలు కావచ్చు, వాళ్ళని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎప్పుడో పట్టించుకున్న దగ్గర లేవు. ఈ ప్రభుత్వంలో మరి వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? మరి దీన్ని ఎట్లా ఫీల్ అవుతాం అన్న? ఇప్పుడు ఇండియాల నుంచి మా ఉపకులాలని ఏమైనా మాలలు మాదిగలే తెలుసు, ఎస్సీ అంటే మాల మాదిగలే తెలుసు. ఇప్పుడు 57 కులాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు మియాసంటి సోషల్ మీడియాల ద్వారా బయటకు వచ్చిన తప్ప అది వరకు ఈ మీడియా లేనప్పుడు బయటకు రాలే మా కులాలు 57 కులాలు. కాబట్టి అన్న ఒక్కటి మా దక్కలి సబ్జెక్ట్ మీద చెప్తున్నా, 1994లో మందకృష్ణ గారు ఉద్యమం మొదలుపెట్టారు. ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అప్పటి నుండి 1994 నుంచి మొదలుపెట్టినప్పుడు 94 నుంచి మా డక్కలి కులం నుంచి మేము ఉద్యమం అప్పటి నుంచి మొదలుపెట్టినాం. మందకృష్ణతోని 94 నుంచి పోరాటంలో ముందున్నాం, కానీ అభివృద్ధికి దూరం ఉన్నాం. ఎందుకంటే అన్న మాది 57 ఉపకులాలలో అట్టడుగున్న కులం ఉన్నది అనంటే ఏది అనంటే అది మా డక్కలే. అది మిగతా 56 కులాలు చెప్తున్నాయి కూడా, మీరు కూడా వింటారు కూడా అన్న. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ ఏబిసి చేసినందుకు డాక్టర్ షమీమ్ అఖ్తర్ గారు రిప్రజెంటేషన్ దాన్ని బట్టి చేసిర్రు. మమ్మల్ని ఎక్కడ ఉంచాలో మా పోరాటానికి తగ్గ ఫలితం, మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. ఏ కేటగిరీలో వచ్చినాము. కానీ ఒకటన్నా మేము ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కులం తరఫు నుంచి రుణపడి ఉన్నాం. ఎందుకంటే మాకు ఇంకొక కోరిక ఏంటంటే ఏ కేటగిరీలో 15 కులాలను చేర్చిర్రు. కాబట్టి అలా కొంచెం మెరుగుపడి అభివృద్ధి చెందిన కులాలు వచ్చినాయి, అలా 1, 2, 3 వచ్చినాయి. కాబట్టి మా నోటికాడిది బుక్క కూడా వాళ్ళకు పోకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 1,70,000 చిల్లరకు ఒక 1% ఇచ్చిరన్న. కానీ ఇప్పుడున్న మేము ఇంకో % కావాలంటే ఇప్పుడున్న దాంట్లో అల్లెకలో తీసి ఇచ్చే పరిస్థితి కాదు. కానీ రిజర్వేషన్లో 15% ఉంది ఎస్సీలకు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకో 3% వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ 3%లోంచి మాకు 1% ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నామన్నా. ఎందుకంటే ఇంత తక్కువ జనాభాకే మీకు 2% ఇస్తారు, మినిమం 4 లక్షల జనాభాకే 1% ఇస్తారు అంటే ఎట్లా అని కూడా మీరు అడగవచ్చు. దాని కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మేము అభివృద్ధికి స్వాతంత్రం వచ్చే కాడి నుంచి అభివృద్ధికి దూరమై ఉన్న కులాలు, అందుకనే ముందేసారు. కాబట్టి కొన్ని ఏళ్ల పాటు మాకు ఒక 2% ఇచ్చి అభివృద్ధికి ముందుస్తే ఏమవుతుందన్న? కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎవరైనా కూడా. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం ఒకటే, మా కులం తరపు నుంచి ఎప్పుడు రుణపడి ఉంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. కానీ అన్న ఎందుకంటే 2% పెంచాలి, మిగతా వచ్చే రిజర్వేషన్ కన్నా అప్పటికన్నా 1% కలిపి మాకు పెంచాలి. ఇంకొకటి అట్టడుగునున్న కులం మాది డక్కలి కులం. కాబట్టి మా డక్కలి కులాన్ని మన ఉపకులాలలో వెనుకబడి ఉన్న కులం డక్కలు. కాబట్టి డక్కలి కులానికి ఉపకులాల్లో చైర్మన్ పదవి డక్కలి కులానికి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న. ఇంకొకటి 2011 సర్వేలో మా జనాభా 2,558 వచ్చిందన్న. కానీ ఒక 30% మాత్రమే వచ్చిందన్న. ఎందుకంటే అది కూడా సర్వే చేసిన వాళ్ళ తప్పు కాదు, మా తప్పు కాదు. ఎందుకంటే మేము అప్పుడు సంచార జాతి అన్న మాది డక్కలి. మా ఎస్సీలను అడుక్కు తినుకుంటూ మేము ఊర్లో ఉండి చేసేది కాదు. ఊరు అవతల ఏదో చెట్ల పొదలలో గుడిచెలు వేసుకుంటూ అక్కడ ఉంటాం కదా. కాబట్టి సర్వే చేసిన వాళ్ళు అక్కడికి రాలేరు కదా చెట్లకు అన్న. లేక మాకు ఇల్లు ఉండదన్న, స్థిర నివాసం లేదు. ఇక్కడ కొన్ని రోజులు ఉంటే అక్కడ తాగమడుకున్నాక ఇంకొకడ ఇట్లా ఊరూరు తిరుగుతాం. కాబట్టి మాకు స్థిర నివాసాలు అప్పుడు లేవు. కాబట్టి మేము సర్వేలలో చిక్కలేము. ఒకటి ఈ సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవాలన్న. అయితే సర్వేలలో 30% చిక్కినాం, ఇంకా 70% చిక్కలేదు. ఇప్పుడు మేము ప్రతి విలేజ్లో ఎక్కడ డక్కలు అక్కడనే విలేజ్లలో స్థిర నివాసం వండుకుంటూ గుడిచెల్లో తాటికమ్మలో రేకులు వేసుకుంటూ స్థిర నివాసం పొందిన కాబట్టి ఇప్పుడు సర్వే చేస్తే చిక్కుతాం. కాబట్టి అన్న మా జనాభా అప్పుడున్న జనాభా ప్రకారం, అప్పుడున్న లెక్కల ప్రకారం చెప్తే అప్పుడు ఒక దాదాపు 6-7 జనాభా ఉండాల్సింది. ఇప్పుడు మేము ఒక జనాభా మా అంచనా ప్రకారం ఉమ్మడి 10 జిల్లాల్లో ఒక 30-35 వేల జనాభా అయితే కలిగి ఉంటామని. ఓన్లీ తెలంగాణనే
పెరిగి ఉంటాము. కాబట్టి మమ్మల్ని జనాభా ప్రతిపరంగా 2500 అని చెప్పి అనుకోవద్దాను. ఎందుకంటే దీంట్లో సబ్జెక్టు అలా కారణం ఏందో మీకు చెప్పిన, ఇప్పుడు తేల్చి చెప్పిన, అది అర్థం చేసుకోవాలి. ప్రతి కులాలు ప్రతి మన ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి కూడా పోవాలని చెప్పి నేను మాట్లాడుతున్నానన్న. కాబట్టి మా డిమాండ్ ఒకటే, సంక్షేమ పథకాలలో కానీ చట్టసభలలో కానీ నామినేట్ పోస్టులలో కానీ మా కులాన్ని ఎక్కడ ఎవరు కొంచెం చదువుకొని ఉన్నారని చెప్పి కొంచెం గుర్తించి మా కులాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నామన్నా. అట్నే సంక్షేమ పథకాలలో ప్రతి కాన్స్టిట్యూన్సీలలో డక్కలి ఎక్కడ ఉన్నదని చెప్పి ప్రతి ఎమ్మెల్యేలు గుర్తించి ముందుకు తీసుకొచ్చి ప్రతి సంక్షేమ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళిత బంధు కానీ ఇంకా ఏదైనా పథకాలలో అన్నిట్లలో కొంచెం మా డక్కలని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే మాకు స్వాతంత్రం వచ్చినట్టు కోరుకుంటామన్నా. ఇది మేము ఆవేదన ఇట్లా చెప్పేది కాదు, ఏడుపు దుఃఖాల ద్వారా చెప్పాల్సింది. మా కులం అంతా అట్టాడుకున్నదన్న. ఇది ఎవరు వచ్చి మా కులం నుంచి వచ్చి మీడియా ముందట చెప్పి మాట్లాడేంత స్తోమతలు కూడా లేని పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు ఏదో మేము ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మాకు ఏదో న్యాయం జరిగింది కాబట్టి మేము ఇంకా గిట్లా పోతే మా కులం అభివృద్ధి అవుతుందని చెప్పి మేము కోరుకుంటున్నామన్నా. కాబట్టి దీన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మా అండ నుండి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలి. మాకు వచ్చిన ఏ కేటగిరీలో వాళ్ళు తినకుండా మాదేదో మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ప్రతి సంక్షేమ పథకాలలో మా కులానికి ఇచ్చి ఇండ్లు కానీ గుడిసెలు ఉన్నాయన్న. మీరు సర్వే చేసినా కూడా రేగులలో గుడిసె ఏదో అయి ఉంటుంది. ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఫస్ట్ ప్రాధాన్యత మా డక్కలకే ఇవ్వాలన్న. అది కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా పోయింది. ఉపకులాలకే ఫస్ట్ ఇవ్వాలి ఏదైనా సంక్షేమ పథకాలు అన్నట్టుగా తెలిసినట్టుగా మాకు కూడా కొంచెం సంతోషకరమైన వార్త అన్న. కాబట్టి ప్రతి దాంట్లోనూ ఇప్పటికి కూడా చదువుకొని ఉన్నారు కొంతమంది, ఎవరితో పోటీ పడకుండా చదువుకొని కష్టం చేసుకుంటూ కూడా ఉన్నారన్న. కొంతమంది వరకు డిగ్రీలు చేసి ఉన్నారు. కాబట్టి వాళ్ళని గుర్తించాలన్నా. మా సొంతలని ముందుకు వస్తే ఎక్కడ ఎవరు మా కులం ఎక్కడ ఎట్లున్నది, ఎక్కడ మెరుగుపడ్డది, ఎక్కడ ఇంకా సంచారంగా కూడా ఉన్నారన్న. కాబట్టి మేము గుర్తిస్తాం, మేము చెప్తాం. మాతో ఒకసారి సీఎం గారి అయినా పర్వాలేదు, మంత్రుల ద్వారా అయినా పర్వాలేదు, మాతో లైవ్ తీసుకుంటానా. మేము మా కులం గురించి చెప్పుకుంటాం. ఇంకా చదువుకున్న పిల్లల్ని కొంచెం ఏదో ఒకటి పోస్టుల ద్వారా ఏదో ఒకటి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామన్నా. మా ఆవేదన ఇప్పుడు చెప్పుకుంటూ ఉండదన్నా. మేము ఇక అదంతా మేము చెప్పుకుంటే చాలా టైం పడుతుందన్నా. ఇప్పుడు టైంలోకి మాట్లాడాల్సింది ఒక 4 ముక్కలు మాట్లాడి ముగిస్తున్నామన్నా. ఓకే.